బ్రాహ్మణాలు. ఇప్పటిదాకా మనం సంహిత భాగాన్ని చూసాం. 4 వేదాలలోనూ కూడా సంహిత అనేది ఎలా ఉంటుంది ఏమిటి అనే విషయాన్ని మనం చూసాం. ఇక ఇప్పుడు బ్రాహ్మణం అంటే ఏమిటి, 4 వేదాల్లోనూ ఈ బ్రాహ్మణాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనే విషయం చూద్దాం. అసలు బ్రాహ్మణము అంటే సంహితకి వివరణ భాగము. అంటే సంహితకి ఇచ్చే వివరణే బ్రాహ్మణము అన్నమాట. సంహిత అంటే పూర్తిగా మంత్రభాగం. ఈ మంత్రాలతో యజ్ఞయాగాది క్రియలు ఎలా చేయాలి అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే మంత్రాలతో యజ్ఞయాగాది క్రియలు ఎలా చెయ్యాలి అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నది ఈ బ్రాహ్మణం. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి. యజ్ఞయాగాదులు, మనం ఇక్కడ బహువచనం వాడాం, యజ్ఞము యాగము. అసలు ఈ యజ్ఞయాగాదులు అంటే ఏమిటి? సంహితలో చెప్పినటువంటి మంత్రాలు చదువుతూ అగ్నిలో ఆహుతులు సమర్పించటాన్నే యజ్ఞయాగాలు చేయటము అని అంటారు. సంహితలో చెప్పినటువంటి మంత్రాన్ని చదువుతూ అగ్నిలో ఆహుతులు సమర్పించటం, ఇదే ఇక్కడ కర్మ. మరి అలాంటప్పుడు యజ్ఞము యాగము అనే 2 పదాలు ఎందుకు వాడుతున్నాం మనం? ఈ 2 ఒకటేనా? ఇది మళ్ళీ మనకు వచ్చే అనుమానం. ఈ 2 చూసేవాడికి ఒకట్లాగానే కనిపిస్తాయి, కానీ ఒకటి కాదు. ఏమిటి అంటే లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసం చేసేవి యాగాలు. అంటే ఏదైనా ఒక కోరికని దృష్టిలో పెట్టుకుని ఒక పనిని సంకల్పం చేసి ఆ పని నెరవేరటం కోసం పరమేశ్వరుడికి మనం ఆహుతులు సమర్పిస్తున్నాం మంత్రపూర్వకంగా. మన లక్ష్యం ఏమిటి అంటే పని నెరవేరటం. కాబట్టి ఇక్కడ యాగము అనంటే లౌకికమైనటువంటి ప్రయోజనాలు తీరటానికి మనం భగవంతుడికి ఆహుతులు సమర్పించటం అన్నమాట. ఏ రకమైనటువంటివి యాగాలంటే మనకి ప్రసిద్ధమైనటువంటి యాగాలున్నాయి చూడండి. అశ్వమేధ యాగము, అలాగే రాజసూయము, వాజపేయము, పుత్రకామేష్టి, ఇవన్నీ యాగాలు. వీటన్నింటిలోనూ కూడా లౌకికమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. సరే, యాగాల్లో ఉన్నాయి, బాగుంది. యజ్ఞము అంటే ఏమిటి? మనకి సంహిత భాగంలో మంత్రాలు చెప్పబడి ఉన్నాయి. మనం గతంలో చెప్పుకున్నాం, ఋగ్వేదంలో 1028 సూక్తాలు ఉన్నాయి అన్నాం. అందులో ఉన్నటువంటి మంత్రాలన్నీ వరుస పెట్టి చదివేస్తూ ఏ రకమైనటువంటి కోరిక లేకుండా, సంకల్పము లేకుండా, ఫలాపేక్ష అనేది లేకుండా, మనమేం లేదు, పరమేశ్వర ముద్రస్య పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరుడి కోసమని నేను ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను, దీనివల్ల నేను ఏ రకమైన ఫలితాన్ని ఆశించటం లేదు అని పరమేశ్వర పరంగా అగ్నిలో ఆహుతులు సమర్పణ చేయటం. ఇలా కనుక మనం చేసినట్లయితే దానివల్ల ఫలితం ఎవరికి ఎడుతుంది?
పరమేశ్వరుడికి చెందుతుంది. యాగం చేస్తే యాగ ఫలితము అనేది యజమానికి వస్తుంది. అదే యజ్ఞం గనక చేసినట్లయితే ఆ యజ్ఞ ఫలితము అనేది పరమేశ్వరుడికి చెందుతుంది లేదా దేశానికి చెందుతుంది. కేవలం పరమేశ్వరుడికే అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి అనే ఉద్దేశంతో ఇదే నా సంకల్పం. ఈ సంకల్పం చేసుకుని నేను ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను అని మనం యజ్ఞం చేయవచ్చు. ఆ ఫలితం ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చెందుతుంది. అంతేగాని యజ్ఞం చేసినటువంటి కర్తకి మాత్రం ఏమీ ఉండదు అందులో. అంటే ఇవన్నీ కూడా నిష్కామ్య కర్మలు అని అంటారన్నమాట. ఈ రకంగా యజ్ఞము యాగము. యజ్ఞము అంటేనేమో నిష్కామ్యము, యాగము అంటే కామ్యం. ఈ రెండు రకాలైనటువంటి కర్మలు ఎలా చెయ్యాలి ఆ క్రతువులను గురించి మనకి వివరంగా చెప్పేటటువంటిదే బ్రాహ్మణము అంటే. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇది అనుమానం. ఈ అనుమానం అనేది వస్తుంది మనకి. మనం చెప్పడానికి చాలా చిన్నదే కానీ అనుమానం తీర్చడానికి మాత్రం చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. అసలు ఏమిటి అనుమానం? బ్రాహ్మణాలు కూడా వేదాలేనా? ఇది వచ్చే అనుమానం. మీరు బ్రాహ్మణము అని చెప్పారు కదా, మరి బ్రాహ్మణాలు కూడా వేదాలేనా? దీనికి సమాధానం చూడండి. వేదము అనేది మొత్తం 4 భాగాలుగా ఉంది. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని 4 భాగాలుగా ఉంది వేదం. ఈ విషయం మనందరికీ తెలుసు. మన గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇందులో ఏ భాగాన్ని వేదం అంటారు, ఏ భాగం వేదం కాదు, ఇది మనకొచ్చే అనుమానం. కాబట్టి ఈ అనుమానం నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత అనేది మన మీద ఉంది. ముందు బ్రాహ్మణం కూడా వేదమేనా? అసలు ఈ అనుమానం మీకు ఎందుకు వచ్చిందండి? ఇక్కడ చూడండి. ఈ అనుమానం ఇవాళ మీకేదో కొత్తగా రాలా, మీ తెలివితేటల వల్ల ఈ అనుమానం రాలా. అసలు ఈ అనుమానం రావడానికి కారణం ఏమిటి అంటే వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు. అంటే ఏ పురుషుడి చేతను కూడా వేదాలు చెప్పబడలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి సాక్షాత్తు బ్రహ్మముఖం నుంచి మాత్రమే వచ్చినాయి. ఇది మనం చెప్పుకున్నాం. వేదాలన్నీ కూడా సాక్షాత్తు బ్రహ్మముఖం నుంచే వచ్చాయి. అదే సంహిత భాగం. మరి బ్రాహ్మణాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? వేద మంత్రాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ సంహిత భాగంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయటానికి ఉపయోగిస్తూ ఉన్నాయి. అలా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు మనకేదో ఒక పని కావాలి అని మనం పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. చేస్తూ ఆహుతులు సమర్పిస్తున్నాం యజ్ఞయాగాది క్రతువుల్లో. ఈ ఆహుతులు ఏ రకంగా సమర్పించాలి, యజ్ఞయాగాది క్రతువులు ఎలా చెయ్యాలి అనే వివరణ ఇస్తోంది ఈ బ్రాహ్మణం. ఈ వివరణ ఎవరు రాశారు? ఇది కూడా పరమేశ్వరుడే చెప్పాడా? లేదు. మరి ఈ వివరణ ఎవరు రాశారు? కొంతమంది మహానుభావులు, మహర్షులు ఈ వివరణ రాశారు. దీన్ని బట్టి మనకి తెలుస్తోంది ఏమిటి అంటే సంహిత భాగం అంతానేమో పరమేశ్వర ప్రోక్తం, బ్రాహ్మణ భాగమేమో
ఋషి ప్రోక్తం అంటే ఋషులు చెప్పారన్నమాట. దీన్ని ఈ వివరణ అంతా కూడా ఋషులు ఇచ్చారు. ఇప్పుడు వేదము అనేది అపౌరుషేయము అంటే భగవంతుడు మాత్రమే చెప్పాడు, అదే వేదము అన్నాం. ఇలా చూస్తే ఒక సంహిత భాగమే పరమేశ్వరుడు చెప్పింది. మరి బ్రాహ్మణాలు ఋషి ప్రోక్తాలు కదా, అందుకని వీటిని మనం వేదము అని అనవచ్చునా? ఇది అనుమానం. ఈ అనుమానం రావడానికి కారణం ఇది. సరే, ఈ అనుమానం పోనీ ఏమన్నా ఇవాళ రేపు నిన్న వచ్చింది కాదు, అనాదిగా ఉన్నటువంటిదే. ఏదో కొత్తగా వచ్చిన అనుమానం కాదు ఇది. అతి ప్రాచీనమైనటువంటి కాలం నుంచి ఈ అనుమానము అనేది మనకి ఉంటూనే ఉన్నది. దీనికి తగ్గట్టుగానే పాశ్చాత్యులు కొంతమంది బ్రాహ్మణాలు వేదాలు కావు అన్నారు. పాశ్చాత్యులు కూడా మన వేదాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మార్క్స్ ముల్లర్ లాంటి వాళ్ళు వేదాల మీద పుస్తకాలు కూడా రాశారు. వాళ్ళు చెప్పిన ప్రకారం, అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం, వేదంలో సంహిత భాగము అనేది ఒక్కటే వేదం, మిగిలిన బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు ఇవేవి కూడా వేదం కాదు. ఇది వాళ్ళ యొక్క అభిప్రాయం. దాంతో మన అనుమానం ఇంకా 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 బలపడిపోతుంది. ఎందుకంటే ఈ మాట చెప్పింది ఎవరో కాదు, పాశ్చాత్యులు. పాశ్చాత్యులు చెప్పారు అంటే మనకి అది అధికారికమైనటువంటి ముద్ర. పాశ్చాత్యులు చెప్పారు కాబట్టి ఆ ముద్ర అనేది మనకు అలా పడిపోయింది. దాని గురించి మనం మాట్లాడే పని ఏం లేదు. ఈ కారణం చేతనే మనం మిగిలినవి ఏవి కూడా, సంహిత తప్పించి మిగిలినవి ఏవి కూడా వేదం కాదు అని అంటూ ఉన్నాం. ఇక్కడ మనకి ఒక రకమైనటువంటి పిచ్చి నమ్మకం ఉంది పాశ్చాత్యుల మీద. మనం ఈ రకంగా బానిసత్వానికి అలవాటు పడిపోయినాం. వాళ్ళు ఏం చెబితే అది నమ్మేస్తాం మనం. నీ భార్య పతివ్రత అని చెప్పాలి అంటే పాశ్చాత్యుడు చెప్పాడా లేదా అనే విషయాన్నే మనం ఆలోచిస్తాం. వాళ్ళు కనుక చెబితే నీ భార్య పతివ్రతే, వాళ్ళు కాదు అని అంటే ఆవిడ ఎలాంటి ఆవిడైనా సరే కాదు అంతే. ఇకదే నీ తిరుగులేదు. అంత గుడ్డిగా నమ్ముతాం. ఇది మన నరాల్లోనూ కూడా జీర్ణించుకుపోయింది. సరే, ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవం ఏమిటి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అంటే బ్రాహ్మణాలు వేదమా కాదా? ఈ విషయం మీద ఇంతవరకు చాలా మంది పరిశోధనలు చేశారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, లెక్కలేనంత మంది చేశారు. చాలా మంది మహానుభావులు ప్రాచీన కాలంలో కూడా వేదానికి భాష్యం రాసినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్పారు? వాళ్ళు దీన్ని క్షుణ్ణంగా చదివారు కదా. వాళ్ళేం చెప్పారు? ఈ విషయాలు ఒకసారి మనం చూద్దాం. వ్యాసుని యొక్క శిష్యుడు జైమిని మహర్షి. ఈ జైమిని పూర్వమీమాంస అని ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథానికి భాష్యం రాసినటువంటి వాడు శబరస్వామి. ఆయన మంత్రాశ్చ బ్రాహ్మణంచ వేదః అన్నాడు. అంటే మంత్రభాగము బ్రాహ్మణాలు రెండూ కూడా వేదమేను. అంటే మంత్రాలు అంటే సంహిత భాగం, మంత్రాశ్చ అంటే సంహిత భాగం, బ్రాహ్మణంచ
బ్రాహ్మణాలు ఈ రెండూ కూడా వేదమేను అని చెప్పాడు శబరస్వామి. అలాగే శంకరాచార్యుల వారు ఆయన బృహదారణ్యకోపనిషత్తుకి భాష్యం రాస్తూ వేదానువచనైన మంత్ర బ్రాహ్మణాధ్యాయనే అన్నారు. అంటే మంత్రభాగాన్ని అంటే సంహిత భాగాన్ని బ్రాహ్మణాన్ని ఈ రెండింటినీ కూడా అధ్యయనం చేయటమే వేదానువచనము అని చెప్పారు. అంటే బ్రాహ్మణాలు కూడా వేదంలో ఒక భాగమేను అనే విషయం శంకర భగవత్పాదుల వారు కూడా చెప్పడం జరిగింది. ఇక కర్మవాది అయినటువంటి కుమారుల భట్టు ఆయన కూడా తంత్రవార్తికంలో సంహిత బ్రాహ్మణము రెండూ కూడా వేదమేను అని చెప్పాడు. వీళ్లే కాకుండా శ్రౌత సూత్రాలు రాసినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. మనకి ఈ సూత్రాలని కూడా రాసినటువంటి వాడు ఆపస్తంభుడు. ఆపస్తంభుడు తన యొక్క శ్రౌత సూత్రాల్లో మంత్రబ్రాహ్మణయోర్ వేదనా మధేదేత్ మంత్ర బ్రాహ్మణాలకి రెండింటికి కూడా వేదము అనే పేరు అలాగే పిలుస్తారు. మంత్ర బ్రాహ్మణయో మంత్రాలు అంటే సంహిత భాగము బ్రాహ్మణాలు రెండూ కూడా వేదనామధేయం ఈ రెండింటినీ కూడా వేదము అనే చెప్పడం జరుగుతుంది అన్నాడు. ఈ రెండింటికి వేదము అనే పేరు అన్నాడు. అలాగే వేదాలకు భాష్యం రాసినటువంటి సాయణాచార్యుడు ఆయన కూడా మంత్ర బ్రాహ్మణాత్మక శబ్దరాశిరు వేద మంత్ర బ్రాహ్మణాత్మక శబ్దరాశి ఇదంతా కూడా వేదమేను అన్నాడు. అంటే మంత్రభాగము అంటే సంహిత భాగం బ్రాహ్మణ భాగం ఈ రూపంలో ఉన్నటువంటి శబ్దవాసి ఈ శబ్దాలన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా వేదమేను అని చెప్పాడు సాయణాచార్యుడు. ఈ మాటనే షడ్గురు శిష్యుడు అనే పండితుడు కూడా సమర్థించాడు. స్థూలంగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే మంత్రభాగమే వేదము అని తెలుస్తూ ఉన్నది. కానీ బ్రాహ్మణాలు అనేవి మంత్రభాగానికి వ్యాఖ్యాన రూపాలు. వీటిని మహర్షులందరూ కూడా యజ్ఞయాగాది క్రతువులు నిరూపించడం కోసం అని చెప్పేసి రాశారు. కాబట్టి మంత్రభాగము అనేది ఎప్పుడైతే వేదం అవుతుందో దానికి ఉన్నటువంటి వ్యాఖ్యాన భాగం కూడా వేదమే అవుతుంది. ఇది గౌణం. అంటే అంత ప్రాధాన్యత లేనిదన్నమాట. ఇకపోతే ఆధునికుడైనటువంటి దయానంద సరస్వతి మొదలైనటువంటి ఈ పండితులు ఈ మహానుభావులు సంహిత భాగం ఒక్కటే వేదం అంటే అంతేగాని బ్రాహ్మణాలు వేదాలు కావు అన్నారు. మార్క్స్ ముల్లరు మొదలైనటువంటి పాశ్చాత్యులు కూడా మనం ఇందాకే చెప్పుకున్నాం సంహిత భాగం ఒక్కటే వేదం మిగిలినవి కాదు అన్నారు. అయితే వీళ్ల తర్వాత అనేక మంది భారతీయులు చాలా మంది ఈ వేదాల మీద పరిశోధనలు అనేవి చేశారు. చేసి బ్రాహ్మణాలు కూడా వేదమేను అని నిర్ధారించారు. ఇలా చూస్తే బ్రాహ్మణాలు కూడా వేదమేను అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, సంహిత ఒక్కటే వేదము అని చెప్పిన వాడు కొంతమంది ఉన్నారు. కానీ మొత్తం మీద కనుక మనం చూసినట్లయితే
సంహితకి వ్యాఖ్యాన భాగమే బ్రాహ్మణం కాబట్టి సంహిత ఎప్పుడైతే వేదం అవుతుందో ఈ బ్రాహ్మణం కూడా అప్పుడే వేదం అవుతుంది. తల ఒక్కటే ఆ జంతువు యొక్క శరీర భాగం, తోక ఆ జంతువు యొక్క శరీరం కాదు అంటే ఎట్లా కుదురుతుంది? తల తోక రెండు ఉంటేనే శరీరం అవుతుంది. కాబట్టి సంహితతో పాటుగా బ్రాహ్మణం కూడా వేదమేను. ఈ విషయాన్ని ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మళ్ళీ చిన్న అనుమానం వస్తుంది. సంహితలో మంత్రాలున్నాయి. ఈ మంత్రాల ద్వారా మనం భగవంతుడిని స్తుతి చేస్తూ ఉన్నాం. ఇంతవరకు బాగుంది. మరి బ్రాహ్మణాల వల్ల ప్రయోజనం ఏమిటి? సంహిత వల్ల ఏం చేస్తున్నాం? భగవంతుడిని స్తుతి చేస్తున్నాం. ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణలు పొందుతున్నాం. మరి బ్రాహ్మణాలు వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఇవి చదివితే మనకేమవుతుంది? ఇక్కడ చూడండి. ఇది ఎవరో ఒక్కళ్ళకి కాదు, చాలా మందిని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ప్రశ్న. ఇక్కడ విషయం ఏమిటి అంటే, మంత్రభాగమైనటువంటి సంహితను మనం పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే బ్రాహ్మణాల యొక్క అవసరం అనేది ఎంతైనా ఉంది. బ్రాహ్మణాలు చదవకపోతే మంత్రాన్ని యొక్క అర్థం అనేది పూర్తిగా మనకు తెలియదు. యజ్ఞయాగాదులకి సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా దేవతలకి సమర్పించటానికి, ఆహుతులు సమర్పించటానికి ఉపయోగించేవి మంత్రాలు. కానీ ఆ పదార్థాలు, ఆ ఆహుతులు ఎలా సమర్పించాలి అది మంత్రాల్లో లేదు. ఎలా సమర్పించాలి అనేది ఇక్కడ బ్రాహ్మణాల్లో కనిపిస్తోంది. అంటే యజ్ఞం ఎలా చేయాలి, యజ్ఞ విధానం ఏమిటి, ఎలా చేస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది, ఈ విషయాలు వివరించి చెప్పేవే మనకి బ్రాహ్మణాలంటే. ఈ బ్రాహ్మణాలని ఆధారంగా చేసుకునే నిరుక్తము అనేటటువంటి గ్రంథం కూడా రాయబడింది. ఇక్కడ పదం వాడేశాం మనం, నిరుక్తము అని. నిరుక్తము అంటే ఏమిటి అసలు? ఇది వేద నిఘంటువు. ఈ వేద నిఘంటువుని ఎవరు రాశారు? పూర్వకాలంలో ఎవరో ఒక మహానుభావుడు, ఆయన పేరు ఊరు మనకేం తెలీదు, ఆ పండితుడు వేదంలో ఉన్నటువంటి పదాలకన్నింటికీ కూడా అర్థం రాసి వదిలేశాడు. వేదంలో ఉన్న ప్రతి పదానికి కూడా అర్థం రాసి పెట్టాడు ఆయన. ఎవరో పండితుడు, మహానుభావుడు. ఆ తర్వాత కాలంలో యాస్కుడు ఆ గ్రంథాన్ని తీసుకుని దానికి వ్యాఖ్య రాశాడు. అంటే వేదంలో ఉన్న పదాలకి అర్థం రాసిన మహానుభావుడు వేరు, ఆయన పేరు మనకు తెలీదు. ఆయన రాసినటువంటి ఆ అర్థాలన్నింటికీ కూడా వ్యాఖ్య రాసినటువంటి వాడు యాస్కుడు. ఇప్పుడు ఈ యాస్కుడు రాసినటువంటి ఈ గ్రంథాన్నే నిరుక్తము, వేద నిఘంటువు అని మనం చెప్తూ ఉన్నాం. యాస్కుడు రాసింది ఆ అర్థాలకి వ్యాఖ్య మాత్రమే, అంతేగాని అర్థాలు యాస్కుడు రాయలా. సరే, మొత్తం మీద మొట్టమొదటి పండితుడు ఎవరో ఆయన పేరు మనకు తెలియదు కాబట్టి యాస్కుడు వేద నిఘంటువు రాశాడు, అంతే మనకు ఉన్నటువంటిది. దీన్నే మనం నిరుక్తము అని అంటున్నాం. పూర్వకాలంలో అయినట్లయితే ప్రతి వేదానికి కూడా విడివిడిగా నిఘంటువు అనేది ఉండేది. ప్రతి వేదానికి, ఋగ్వేదానికి నిఘంటువు ఉంది, యజుర్వేదానికి ఉంది, సామవేద నిఘంటువు వేరు, అధర్వణ వేదానికి నిఘంటువు వేరు, ఇలా ఉండేవి. కానీ
ఈ నిఘంటువులు అన్నీ క్రోడీకరించి యాస్కుడు కొత్త నిఘంటువు రాయడం జరిగింది. కాబట్టి యాస్కుడు నిరుక్తాన్ని రాసిన తర్వాత విడివిడిగా ఉన్నటువంటి ఈ నిఘంటువులన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ప్రస్తుత కాలంలో మిగిలింది ఒక్కటే నిఘంటువు. ఏమిటి అంటే నిరుక్తం ఒక్కటే. యాస్కుడు రాసినటువంటి ఆ నిరుక్తము అనే నిఘంటువు మాత్రమే మిగిలింది. సంహితలోని పదాలకు అర్థం చెప్పేటప్పుడు లేదా వాటిని నిర్వచించేటప్పుడు బ్రాహ్మణాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలి. బ్రాహ్మణంలో చెప్పిన విషయాల్ని ఆధారంగానే సంహితలో ఉన్నటువంటి పదాలని మనం నిర్వచించాలి. కాబట్టి మంత్రభాగము అనేది పూర్తిగా అర్థం కావాలి అని కనుక మనం అనుకున్నట్లయితే మనకి బ్రాహ్మణాలే బాగా ఉపయోగిస్తాయి. మన ఋషీశ్వరులకి అతీతమైనటువంటి శక్తి చాలా ఉంది. అంటే అతీతమైనటువంటి శక్తి అంటే ఏమిటి? అసలు కంటికి కనిపించనటువంటి వాటిని, ఇంద్రియాలకు గోచరం కానటువంటి వాటిని తెలుసుకునే శక్తి, అది అతీతమైనటువంటి శక్తి. ఇది ఎలా వస్తుంది అంటే ఈ అతీతమైనటువంటి శక్తులు అనేక కారణాల వల్ల వస్తాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. తపశ్శక్తి వల్ల వస్తాయి, పూర్వజన్మ కృతం వల్ల వస్తాయి, వరాల వల్ల వస్తాయి, మణులు, మాణిక్యాలు, చెట్ల యొక్క వేరులు, ఇలా అనేక రకాలుగా ఈ శక్తి అనేది వస్తుంది. దీన్నే మనం దివ్య దృష్టి అని కూడా అంటాం. ఈ రకంగా మంత్రానికి నిజమైనటువంటి అర్థం ఏమిటో తెలుసుకుని బ్రాహ్మణాల్లో వాళ్ళు వివరించారు. ఈ బ్రాహ్మణాలు ఆధారంగా చేసుకుని వేద నిఘంటువు అనేది కూడా రాయటం జరిగింది. అయితే ఆధునికవాదులు గాని పాశ్చాత్యులు గాని ఈ విషయాలు అంగీకరించరు. ఏ విషయాలు? అతీతమైనటువంటి శక్తుల ద్వారా వాళ్ళు ఈ అర్థాలు తెలుసుకున్నారు అనేటటువంటి విషయాన్ని వీళ్ళు అంగీకరించరు. దీనికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి అటువంటి శక్తులేం లేవు. ఇప్పుడు ఈ చార్వాకులు, నాస్తికులు ఉన్నారనుకోండి, వీళ్ళకి అతీతమైనటువంటి శక్తులే ఉండవు. కంటికి కనిపించనటువంటి విషయాలు, దృగ్గోచరం కానటువంటి విషయాలు తెలుసుకునే శక్తి వాళ్ళకు ఉండదు. కంటికి కనిపిస్తేనే మేము చూస్తాము అంటారు, మేము చూస్తేనే నమ్ముతాము అంటారు. దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఏ మనిషిని మార్చటము అనేది ఎవరి వల్ల కాదు. మన విషయాన్ని వివరించి చెప్పగలం అంతవరకే. కంటికి కనిపించనంత మాత్రం చేత అవతల విషయం లేదు అని మాత్రం కాదు. ఈ విషయాన్ని గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నాకు తలనొప్పిగా ఉన్నది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. నీ తలనొప్పి ఎంత ఉన్నది అనే డాక్టర్కి ఎలా తెలుస్తుంది? ఆయనకి ఏమన్నా కనిపిస్తుందా? ఏమన్నా మీటర్ పెట్టి చూస్తున్నాడా? తలకాయ పట్టుకుంటే అది వేడిగా ఉందో లేదో, ఏమన్నా నొప్పిగా ఉందో లేదో తెలుస్తుందా? నువ్వు చెప్పిన మాటే ఆధారం ఇక్కడ. కాబట్టి నొప్పి అనేది ఏం కనపడదు. అవతల వాడు చెప్పేదాన్ని బట్టి మనం నమ్మాలి. అంటే అవతల వాడి యొక్క అనుభవాన్ని బట్టి మనం దాన్ని నమ్మవలసి ఉంటుంది. ఇలాంటివే ఈ అతీంద్రియమైనటువంటి శక్తులు కూడా ఉన్నాయా అని అంటే తదేక ధ్యానం కనుక చేసినట్లయితే అతీంద్రియ శక్తి అనేది ఏమిటో మీకు కూడా తెలుస్తుంది. ఉన్నాయా అని ఎవరిని అడగవలసిన పని లేదు. అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఆ అతీంద్రియమైనటువంటి శక్తి మన దగ్గర కనుక లేకపోయినట్లయితే
ఆ విషయాన్ని నిరూపించే శక్తి కనుక మన దగ్గర లేకపోయినట్లయితే గతంలో పెద్దవాళ్ళు చెప్పింది మనం నమ్మటమే తప్పించి అంతకన్నా చేసేదేం లేదు. యోగ వాసిష్ఠంలో శ్రీరాముడు వశిష్ఠుడితో అంటాడు, గురుదేవా, వేదాల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిజమేను అని నమ్మకం ఏమిటి? మనం వాటన్నింటినీ కూడా పరీక్షించి చూడాలి కదా, అవునో కాదో తెలుసుకోవాలి కదా అంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, రామా, ఇప్పటి వరకు అనేక మంది మహానుభావులు నీకులాగే అనుమానం వచ్చి వేదంలో ఉన్న విషయాలు సరి అయినవా కాదా అని వాళ్ళు పరీక్షలు చేశారు. అనేక రకాలుగా పరీక్షలు చేసి అధ్యయనం చేసి వాటి యొక్క నిగ్గు తేల్చారు. కాబట్టి మళ్లీ నువ్వేదో ప్రత్యేకంగా వాటిని పరీక్ష చేస్తాను అని కాలం వృధా చేసుకోవాల్సిన అవసరమేం లేదు. నువ్వేం పరీక్ష చేయక్కర్లేదు. వేదంలో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా నమ్మవచ్చు. అవి పరీక్ష చేసి నిరూపించబడినటువంటి సత్యాలు అని చెప్తాడు. కాబట్టి మనకి నిరూపితం కాకపోతే, మనం నిరూపించలేకపోతే పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు మనం నమ్మేయచ్చు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే పాశ్చాత్యుల యొక్క వాదన గాని, హేతువాదుల యొక్క విమర్శ గాని, ఇవి ఏవి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం అనేది ఏమాత్రం లేదు. దాన్ని మనం శుభ్రంగా వదిలిపెట్టేయచ్చు. ఇక వేదాల వల్ల ఇంకో పెద్ద ఉపయోగం ఉంది, ఈ బ్రాహ్మణాల వల్ల. ఏమిటి అంటే, వైదిక కర్మలు చేయటానికి బ్రాహ్మణాలు అత్యంతమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తాయి, మానవుని ఉత్తేజపరుస్తాయి. ఈ విషయం ఆపస్తంభుడు మొదలైనటువంటి ఈ సూత్రకారులు వీళ్ళు చెప్పారు. బ్రాహ్మణాల్లో అనేక రకాలైనటువంటి ఉపాఖ్యానాలు కూడా చెప్పబడ్డాయి. కాబట్టి కేవలము ఈ బ్రాహ్మణాల వల్ల మంత్రాలకి అర్థమే కాకుండా ఆ రోజుల్లో ఉండే భారతీయ సంస్కృతి, అప్పటి ప్రజల యొక్క తత్వ చింతన, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, జీవన విధానం, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంటే ఆ రోజున ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమిటి, అసలు వాళ్ళు ఎలా నివసించేవాళ్ళు అనే విషయం కూడా మనకి బ్రాహ్మణాల వల్ల తెలుస్తుంది. సరే, ఇప్పుడు ప్రతి వేదానికి కూడా విడివిడిగా బ్రాహ్మణాలు అనేవి ఉన్నాయి. ఋగ్వేదానికి 2 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఐతిరేయ బ్రాహ్మణము, కౌశీతకి బ్రాహ్మణము. ఈ 2 కూడా ఋగ్వేదానికి సంబంధించినవి. కృష్ణ యజుర్వేదానికి ఒకటే బ్రాహ్మణం కనిపిస్తోంది, అదే తైత్తిరీయ బ్రాహ్మణం. అలాగే శుక్ల యజుర్వేదానికి వచ్చేటప్పటికి శతపథ బ్రాహ్మణము, ఇది ఒకటే కనిపిస్తోంది మనకి. సామవేదానికి మాత్రం 3 బ్రాహ్మణాలు కనిపిస్తూ ఉన్నాయి. తలవకార బ్రాహ్మణం, తాండ్య బ్రాహ్మణము, ఛాందోగ్య బ్రాహ్మణము అని తలవకార, తాండ్య, ఛాందోగ్య, ఈ 3 బ్రాహ్మణాలు కూడా సామవేదానికి సంబంధించినవి. ఇక అథర్వణ వేదానికి వచ్చేటప్పటికి ఒక్కటే బ్రాహ్మణం కనిపిస్తోంది, గోపద బ్రాహ్మణము. వీటన్నింటినీ కూడా మనం విడివిడిగా చూస్తాం తర్వాత కాలంలో. తర్వాత వచ్చే అధ్యాయాల్లో వీటన్నింటినీ విడివిడిగా మనం చూస్తాం. అయితే స్థూలంగా చెప్పేటప్పుడు మొత్తం మనకి 8 రకాలైనటువంటి బ్రాహ్మణాలు ఉన్నాయి.